జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నా పేరు ఎడ్ల జోగిరెడ్డి. నేను గతంలో ఎంపీటీసీగా చేసిన, మిస్సెస్ జడ్పీటీసీగా చేసింది. మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు తిమ్మాపూర్ గ్రామం లోపల పద్మశాలి భవనం కానీ, ముదిరాజ్ భవనం కానీ, ఈ తిమ్మాపూర్ స్టేజ్ నుంచి వెళ్ళి పొరంల వరకు బీటీ రోడ్ కానీ ఇవన్నీ అప్పుడే జరిగినవి. తర్వాత బీటీ రోడ్ ఈరోజు తిమ్మాపూర్ స్టేజ్ నుంచి వెళ్ళి ఊళ్ళోకి రావాలంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి వాస్తవంగా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది. కానీ దాని మీద తట్టాడు మట్టి పోసిన దాఖలాలు లేవు. కాబట్టి ఏది ఉన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ ఉన్నది కనుక అందులో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఎంపీ ల్యాండ్స్ ఇప్పటి వరకు మొన్న ఈ 2 సంవత్సరాల వాళ్ళు తిమ్మాపూర్లో రూపాయి పని చేయలేదు. ఇప్పటికీ 70 లక్షల రూపాయల సీసీ రోడ్లు మళ్ళీ నేనే పనిచేయడం జరిగింది ఎంపీ నిధులతోని. తర్వాత ఇప్పుడు అదే ఈ తక్కిటి దేవేందర్ రెడ్డి గారిని సర్పంచ్ గెలిపించినట్టయితే మన తిమ్మాపూర్ విలేజ్ కానీ మరియు మండలంలో ఉన్న ప్రతి సర్పంచ్ని, బీజేపీ సర్పంచ్లను గెలిపించినట్టయితే తిమ్మాపూర్ మండలం డెవలప్ కాబోతుంది. దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని తక్కిడి దేవేందర్ రెడ్డి గారిని మీరు బలపరిచి అధిక మెజార్టీతో గెలిపించి బండి సంజయ్ గారికి కానుక ఇవ్వాల్సిందిగా తిమ్మాపూర్ ప్రజలకు మరియు తిమ్మాపూర్ మండల ప్రజలకు బీజేపీ అభ్యర్థులు ఎక్కడున్నా వాళ్ళందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను.